హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా బాగుంటారు, బాగుండాలని కూడా ఆశిస్తున్నాను. ఇదైతే మనకి సండే వ్లాగ్ అండి. అంటే సండే అంటే మనకు లేజీ డే అని మీ అందరికి తెలుసు కదా. సో దట్ ఏంటంటే సాటర్డే నైట్ వీళ్ళు పడుకోరండి పిల్లలు. సండే కదా, మేము డాడీతోనే తింటాం, డాడీతోనే టైం స్పెండ్ చేస్తామని నైట్ లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ ఈ విధంగా పడుకుంటారు. సరే వాళ్ళు లేచే గ్యాప్లో మనం వంట అదంతా ఫినిష్ చేసుకుందామనే ఆలోచనలో నేనున్నాను. బయట చూస్తేనేమో ఫుల్గా వర్షం వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ గ్యాప్లో ఒక టీ తాగాలనిపించింది. అంటే మార్నింగ్ చల్లగా ఉంది కదా. సో నేను మా హస్బెండ్ టీ తాగుతున్నాం ఇక్కడ కూర్చొని. అండ్ ఈ టీది ఏంటి అని అంటే డైలీ అండి మేము ఏమి అంటే భోజనంలో లేదా అప్పుడు మాకు టైం ఉండకపోయినా సరే మార్నింగ్ టీ టైంలో మేమిద్దరం కంపల్సరీ టీ తాగుతాం. అంటే కలిసి తాగుతాం, ఇద్దరం మాట్లాడుకుంటా, అంటే ఏదైనా విషయాలు ఉన్నా డిస్కషన్ చేసుకుంటాను. హ్యాపీగా అంటే టైం స్పెండ్ చేయాలండి మన పార్ట్నర్తోని. మనము ఐదర్ లేడీ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే మన పార్ట్నర్తోనే టైం స్పెండ్ చేసి కొంచెం వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి టైంలో అయితే మనకు పెద్ద పని ఉండదు కదా. సో మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం అని నేను అనుకుంటా. ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకోవాలి, అలాగే ఒకరితో ఒకరు అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలనేది నా ఆలోచన. సో దట్ మనకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనం కూడా హ్యాపీగా ఉంటామండి. అంతే. ఈ టైంలో నేను ఈ పిల్లలకి పూరీ కావాలన్నారని పూరీ చేసేసాను. మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు సండే కాబట్టి మన వంట డ్యూటీ అంతా మా హస్బెండ్ అండి. ఇది కూడా ఉంటుంది, మా హస్బెండ్కి ఖాళీ టైం ఉన్నప్పుడు కూడా మాకు వంట చేసి పెడతారు వీక్లీ వన్స్ ఒకసారైనా. అంతే అండి. అంటే ఎందుకులే అని చెప్పినా వినరండి. ఊరికే మన వంట మనం చేసుకొని తినాలన్నా బోరింగ్గా ఉంటుంది కదా. అందుకనే మా వారు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇలాంటి విషయాలు పిల్లలతో టైం స్పెండ్ చేయడం, నాతో టైం స్పెండ్ చేయడం, ఏదన్నా షేర్ చేసుకోవడం, మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఇంట్లో. ఇవన్నీ చేసి ఇవి చేసి మేము తినే టైంకి అరౌండ్ 11:30 12 అలా అయిపోయిందండి. ఆ వీడియో దిగలేదు నేను. కాసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాం, పిల్లలు ఆడుకున్నారు. అది అయిపోయాక ఇది ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో హిమాంష్ ఫ్రెండ్ వస్తే వాళ్ళు పాలు బిస్కెట్స్ తిన్నారు. అది అయిపోయాక ఈవినింగ్ మా అన్నయ్య వచ్చాడు. సో అన్నయ్య వచ్చాక హిమాంష్ నేను బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అనే ఆలోచనలో వెళ్ళాం. కానీ ఇన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, హిమాంష్కి ఒక్క ఐటెం కూడా నచ్చలేదండి. ఈవెన్ కేక్ అంత టెంప్టింగ్గా ఉన్నా కూడా వాడైతే ఇవేవి వద్దన్నాడు. అంటే పిల్లలకు అదే అండి, మనం బయటికి ఫుడ్కి అలవాటు చేస్తే వాళ్ళు అదే కావాలనుకుంటారు. నేను ఎక్కువ బయట ఫుడ్ అలో చేయను, వీళ్ళకి తినిపించను కాబట్టి వాళ్ళు ఏది తీసుకోరు మోస్ట్లీ. మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇలా బయటికి వెళ్ళి వాడు కొనిపిస్తూ ఉంటాడు. అంటే బయటే కూడా తెలవాలి పిల్లలకి, నువ్వు ఎప్పుడు కొనియవు కదా అని. ఎంత టెంప్టింగ్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి, అరౌండ్ 30 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా మనం. అక్కడి నుంచి అయితే ఏం తెచ్చుకోలేదండి, ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అంతే. ఇక్కడ ఇది కాదని మళ్ళీ వేరే చిప్స్ తీసుకుంటావా అని వేరే షాపుకి కూడా వెళ్ళాం. అక్కడ కూడా వాడు ఏం తీసుకోలేదు. ఒక మూడు సమోసాలు తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. సో ఇంతే అండి. సండే అయితే మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.